ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టోరీస్ తెలుగు. మీకు హర్రర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎవ్రీ వీక్ 2 స్టోరీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఇవాళ నేను మీకు చెప్పబోతున్న స్టోరీ మన సబ్స్క్రైబర్ తన లైఫ్లో ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్. తన పేరు నాని వాళ్ళది పలంనేర్ దగ్గర మారుమూరు అనే చిన్న పల్లెటూరు. ఈ సంఘటన జరిగి 2 ఏళ్ళు అవుతోంది. అప్పుడు నాని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల నాని 15 రోజులు కాలేజీకి వెళ్ళలేదు. అందుకే తను రికార్డ్స్ రాయలేదు. రికార్డ్ బుక్స్ వెంటనే సబ్మిట్ చేయాలని అనుకొని నాని తన ఫ్రెండ్ అయిన రిషిక, తన పక్క ఊర్లోనే ఉంటుంది, అంటే నాని వాళ్ళ ఊరు నుండి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకరోజు సాయంత్రం నాని బైక్లో రిషిక వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రాక్టికల్ బుక్ తీసుకొని తిరిగి బండి మీద తన ఊరికి బయలుదేరాడు. అప్పటికే సమయం రాత్రి 10:30 అవుతోంది. ఆ దారంతా ఒక అడవిలాగా ఉంటుంది. ఆ రూట్ మొత్తం చుట్టూ చెట్లతో భయంకరంగా చీకటిగా ఉంటుంది. పైగా బండి మీద ఒక్కడే వస్తున్నాడు. అలా ఒంటరిగా వస్తున్న నానికి ఎవరో ఒక అమ్మాయి రోడ్డు పక్కన స్కూటీ ఆపి లిఫ్ట్ అడుగుతూ కనిపించింది. నాని మనసులో ఇంత రాత్రిపూట ఈ అమ్మాయి ఎవరబ్బా అనుకున్నాడు. కానీ పక్కనే స్కూటీ ఉండడం వలన ఏదైనా రిపేర్ అయి ఉంటుందని ఆమెను ఎక్కించుకున్నాడు. ఆమె మొహానికి ఏదో స్కార్ఫ్ లాంటిది కట్టుకుంది. కొద్ది దూరం వెళ్ళగానే, ఈ టైంలో ఎక్కడి నుండి వస్తున్నారు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు అని నాని అడిగాడు. దానికి ఆమె, ఎగ్జామ్ రాసి వస్తున్నా, దారిలో స్కూటీ ట్రబుల్ ఇచ్చింది, నేను మారుమూరు అనే పల్లెకి వెళ్ళాలి అని చెప్పింది. ఈ విషయం వినగానే నాని షాక్ అయి, ఈ టైంలో ఎగ్జామ్సా? ఇంతకు ఏ కాలేజ్ మీరు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఎస్విజి డిగ్రీ కాలేజ్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా, నేను రవీందర్ వాళ్ళ ఇంటి అమ్మాయిని అని చెప్పింది. ఆ విషయం విన్న నానికి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటోంది. ఎందుకంటే ఆమె అప్పటికే చనిపోయి చాలా కాలమైంది. చనిపోయిన అమ్మాయి దెయ్యమై వచ్చిందని నానికి అర్థమైంది. చీకట్లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నానికి ప్రాణం పోయినంత పనైంది. ఆ భయంలో నాని వణుకుతున్న చేతులతో బైక్ని కంట్రోల్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. పైగా మట్టి రోడ్డులో చాలా మలుపులు ఉండడం వల్ల బైక్ అదుపు తప్పి 15 అడుగుల దూరం వరకు ఎగిరిపడ్డాడు. నాని కళ్ళు తెరిచి చూస్తే పెద్ద చెట్టు కింద పడి ఉన్నాడు. నాని తల పైకెత్తి చూడగానే ఆ అమ్మాయి చెట్టుకు తల కిందులుగా వేలాడుతూ నాని మీదకు వస్తోంది. ఆమె మొహం ఇందాకట్లా కాకుండా చాలా భయంకరంగా ఏదో సున్నం పూసినట్లు ఉంది. నాని భయంతో గట్టిగా అరిచి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఒక ఆటో అతను నానిని చూసి హాస్పిటల్లో చేర్పించి నాని వాళ్ళ ఇంటికి కాల్ చేశాడు. జరిగిందంతా నాని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడి ఓ బాబా దగ్గరకు తీసుకెళ్ళి చూపించారు. నాని ఆ బాబాతో ఏదో చెప్పబోతుండగా ఆ బాబా ఆగు అన్నట్టుగా చేయి చూపించి నాని కళ్ళలోకి చూస్తూ, జరిగిందంతా నాకు తెలుసు, రవీందర్ వాళ్ళ అమ్మాయి దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉంది, ఆమె ఆత్మ నీ మీద దాడి చేసింది అని చెప్పాడు. నానికి ఒక తాయెత్తు కట్టి, ఇకపై ఆ దారిలో వెళ్ళకు, నీ మీద దాని కన్ను పడింది, నిన్ను చంపేదాకా వదలదు, ఆ రోజే అది నిన్ను చంపేది, కానీ నీ మెడలో ఉన్న హనుమాన్ బొమ్మను చూసి అది ఏమీ చేయలేకపోయింది, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరో హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.